పెళ్లి చేయాలి సంబంధం చూస్తున్నా నాన్న ఆ పిల్లకి ఇలాగ అయిపోయింది. ఇంతలో ఈ ఘోరం జరిగింది. మళ్ళీ మీరు పిలిచిన తర్వాత కూడా పోలీసులు అసలు మీకు ఏ సమాధానం చెప్తున్నారు? అంతా తప్పు మీ అమ్మాయిదే ఇట్లానే మాట్లాడుతున్నారా వాళ్ళు కూడా? అసలు ఏమన్నా మాతో పోలీసులు ఏం మాట్లాడలేదు సార్. వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పమన్నా చెప్తాను, ఎక్కడికి వెళ్ళి వచ్చి చెప్పమన్నా చెప్తాను. మా దగ్గరికి రాలేదు, నన్ను ఏం క్వశ్చన్లు అడగలేదు. మీరు మీడియా వాళ్ళే నాకు ప్రశ్నలు వేస్తున్నారు, మా గురించి మంచి చెడు రాస్తున్నారు, చెప్తున్నారు. వాళ్ళ పోలీసులు మమ్మల్ని ఏం అడగలేదండి. అసలు మీకు న్యాయం జరుగుద్దని అనుకుంటున్నారా? ఏదో నేను లొంగిపోయాడు కాబట్టి అతను అరెస్ట్ చేసాం, జైల్లో పెట్టేసాం అని పోలీసులు కూడా చేతులు దులిపేసుకుంటున్నారా? దీని వెనక ఇంకెవరు ఉండొచ్చా? దీని వెనక ఎవరో ఉండొచ్చు సార్. ఎందుకంటే మాకు వచ్చి ప్రశ్నలు వేయలేదు, మా వీధికి వచ్చి ఎంక్వైరీ చేయలేదు సార్. మీరు మీడియా వాళ్ళు వచ్చారు కానీ వాళ్ళు రాలేదు. మా గురించి ఎంక్వైరీ చేయడం కానీ మమ్మల్ని క్వశ్చన్లు వేయడం కానీ ఏమీ చేయలేదు. ఈ కేసు వెనుక ఏదో జరుగుతుంది సార్. మాకు న్యాయం జరుగుతుందన్న నమ్మకం లేదు సార్. మేము ఇదే చెప్తున్నాం సార్, మా పిల్లకి న్యాయం జరగాలండి. నా బిడ్డకి అయిపోగానే నా హెల్త్ పాడైపోయిందండి. కొద్దిగా బాగుండేది కాదు, ఇప్పుడు పూర్తిగా పాడైపోయింది. ఇమీడియట్గా హాస్పిటల్లో జాయిన్